హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను విశాఖపట్నం రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. 8వ నెంబర్ ప్లాట్ఫామ్ సైడ్ అనమాట. ఇది ఎప్పుడు కూడా మనం 1వ నెంబర్ ప్లాట్ఫామ్ సైడ్ నుంచి అయితే ఎంటర్ అవుతాం. ఈసారి అయితే 8వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి ఎంటర్ అయ్యాను. మీరు థంబ్నెయిల్లో చూసింది అక్షరాల నిజమండి. ఏపీ ఎక్స్ప్రెస్ అయితే డైవర్ట్ అయ్యి కొత్త రూట్ లో అయితే నడుస్తుంది. ఈ రోజు అయితే మనం ఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. విశాఖపట్నం టు న్యూ ఢిల్లీ ఏపీ ఎక్స్ప్రెస్ లో ఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం అనమాట. నేను టికెట్ రిజర్వేషన్ చేయించుకుంది రాజమండ్రి టు న్యూ ఢిల్లీ, కానీ ట్రైన్ డైవర్ట్ అవుతుందని మెసేజ్ అయితే నాకు వచ్చింది. అందుకే విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం నుంచి బోర్డ్ చేస్తున్నాను. నేను ఎక్స్ట్రా టికెట్ ఏం తీసుకోవట్లేదు అనమాట. సెపరేట్ టికెట్ అంటే బేసిక్ గా నేను రాజమండ్రి నుంచి తీసుకున్నానని చెప్పాను కదా. టికెట్ రాజమండ్రి, విజయవాడ, వరంగల్, బల్లార్షా, నాగ్పూర్ మీదుగా అయితే వెళ్తుంది ఢిల్లీ. ఇప్పుడు ఈ రోజు మనం చేయబోయే ట్రైన్ విశాఖపట్నంలో బయలుదేరాక నెక్స్ట్ డైరెక్ట్ నాగ్పూర్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. వయా ఒడిశా, ఛత్తీస్గఢ్ మీద గేట్ నెంబర్ 5 నుంచి అయితే లోపలికి వెళ్తున్నాను నేను. టికెట్ వెండింగ్ మిషన్స్ అయితే ఉన్నాయి ఎంటర్ అవగానే. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 8 పైన గరీబ్ రథ్ ట్రైన్ అయితే ఉంది రెడీగా. ప్రస్తుతం టైం అయితే చూడండి 7:30 అయితే అవ్వబోతుంది. సో గరీబ్ రథ్ తెలుసు కదా, విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు. గరీబ్ రథ్ విశాఖపట్నం నుంచి 8:40 అయితే బయలుదేరుతుంది. ఇదిగోండి గరీబ్ రథ్. సికింద్రాబాద్, విశాఖపట్నం, విశాఖపట్నం, సికింద్రాబాద్. గరీబ్ రథ్ కోచ్ కి జీ అని పేరు ఉంటుంది అనమాట. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. గరీబ్ రథ్ ట్రైన్ అనుకోండి, కోచెస్ కి జీ అని ఉంటుంది. మన గరీబ్ రథ్ ట్రైన్ నెంబర్ 12739. ఈ మధ్య కాలంలో చాలా ట్రైన్లు డైవర్ట్ చేశారు. అంతేకాకుండా రెగ్యులర్ గా తిరిగే ట్రైన్స్ ఉంటాయి కదా, వాటిని అయితే క్యాన్సిల్ కూడా చేశారు తాత్కాలికంగా. నా ట్రావెల్ బుకింగ్స్ కి నేను యూజ్ చేసేది వీగో యాప్. వీగో అనేది గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్. అలాగే వీగో సర్వీసెస్ చాలా లాంగ్వేజెస్ లో ఉన్నాయి. మనం ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ సర్చ్ చేసినప్పుడు వీగో ఏం చేస్తుందంటే హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ని చెక్ చేసి చీపెస్ట్ పేరు ఉన్నది చూపిస్తుంది. ఒక చీపెస్ట్ కంపారిజన్ వెబ్సైట్ అనుకోవచ్చండి. చాలా ఫన్ యాక్టివిటీస్ తో పాటు మనం ఐఆర్సిటిసి ట్రైన్ బుకింగ్స్, వీసాస్ కూడా చేసుకోవచ్చు అనమాట వీగో యాప్ లో. వీగో అనేది వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. లాస్ట్ మినిట్ బుకింగ్స్ లోను, అలాగే లో కనెక్టివిటీ ఉన్న ఏరియా బుకింగ్స్ లోను వీగో యాప్ మనకి చాలా హెల్ప్ చేస్తుంది. వీగో యాప్ లో చాలా ఎక్సైటింగ్ ఫీచర్స్ అవి ఉంటాయండి. మీరు ఆల్రెడీ వీగో యాప్ ని యూజ్ చేస్తుంటే ఒక్కసారి అయితే అప్డేట్ చేసుకోండి. వీగో యాప్ డౌన్లోడ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, వెళ్ళి చెక్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. రాత్రికి డిన్నర్ జిషాన్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను, వచ్చింది, తెచ్చుకున్నాను అనమాట. ఇప్పుడు ఇంకొక 3 నిమిషాల్లో ఈ ట్రైన్ అయితే బయలుదేరిపోద్ది. ఏది గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ 8:40 అయితే బయలుదేరుతుంది అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 8 నుంచి ఈ ట్రైన్ వెళ్ళిపోయాక ఏపీ ఎక్స్ప్రెస్ అయితే పెడతారు. గరీబ్ రథ్ అయితే వెళ్ళిపోతుంది. ఈ ట్రైన్లు ఎన్ని వెళ్తున్నాయి కానీ మన ట్రైన్ ఎందుకు డైవర్ట్ చేశారో తెలియదు. నాకు ఒక రీజన్ తెలుసు దేని వల్ల డైవర్ట్ అయినాయి. కడియం నుంచి నిడదవోలు మధ్యలో ట్రాక్ అయితే అప్గ్రేడేషన్ చేస్తున్నారని తెలిసింది. కానీ ఈ ట్రైన్లన్నీ కూడా కడియం నిడదవోలు నుంచి వెళ్తాయి కదా. ఈ ట్రైన్కి ఎలా చేస్తున్నారు? ఏపీ ఎక్స్ప్రెస్ గాంధీధామ్, ఈరోజు విశాఖపట్నం గాంధీధామ్ కూడా ఈరోజు ఆ ట్రైన్ డైవర్ట్ అయితే చేశారు. ఈ గరీబ్ రథ్కి మొత్తం 17 కోచ్లు అయితే ఉన్నాయి. ఇదిగోండి గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్, విశాఖపట్నం, విశాఖపట్నం, సికింద్రాబాద్. ఈ రోజు నేను వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ వచ్చి 20805 విశాఖపట్నం న్యూ ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. కోచ్ పొజిషన్ అయితే వేసారు. నేను ఈసారి రిజర్వేషన్ చేయించుకుంది ఏంటంటే సెకండ్ ఏసీ అనమాట. ఇది వచ్చేసి B7. మన ఇంకా స్టార్టింగ్ లో ఉంటాయి. 7 కోచ్లు దాటి వెళ్ళాలి నా కోచ్ రావాలంటే. షంటింగ్ లోకు ఏపీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ని ప్లాట్ఫామ్ నెంబర్ 8కి తీసుకొస్తుంది. ఒక బ్యూటిఫుల్ డీజిల్ లోకోమోటివ్, షంటింగ్ లోకోమోటివ్ అయితే తీసుకొచ్చింది. ఏపీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఆంధ్రప్రదేశ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ LHB కోచెస్ తో నడుస్తుంది అనమాట మన ట్రైన్. పదండి ఇంకా మన కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడే అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నారు అనమాట. డైవర్ట్ అయింది కదా. డైవర్ట్ అయిన రూట్ ఏంటో తెలుసా? విశాఖపట్నం, విజయనగరం, రాయగడ, తిట్లాగఢ్ మేంచి రాయ్పూర్, రాయ్పూర్ మేంచి నాగ్పూర్. నా కోచ్ A1 దగ్గరికి అయితే వచ్చాను. లోకో దగ్గర నుంచి నాది 3వ కోచ్ అనమాట. మన ట్రైన్ కి ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ ఉంటుంది, సెకండ్ క్లాస్ ఏసీ కోచ్ ఉంటుంది, థర్డ్ క్లాస్ ఏసీ కోచ్ ఉంటుంది, స్లీపర్ క్లాస్ కోచెస్ ఉంటాయి. నేను నా సీట్ లో కూర్చున్నాను. నా సీట్ లో కూర్చున్నాక ఈ చిన్న పాప నా సబ్స్క్రైబర్ అంటే హాయ్ చెప్పింది. 10 గంటలకు అయితే విశాఖపట్నం నుంచి బయలుదేరాలి. 10:05 అవుతుంది, ఇంకా బయలుదేరలేదు మన ట్రైన్. విశాఖపట్నంలో బయలుదేరాక మన ట్రైన్ నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ ఆగేది నాగ్పూర్ లోనే. తెలుసా, ఎక్కడ కూడా స్టాప్ ఉండదు. 1000 కిలోమీటర్ల తర్వాతే మన స్టాప్, ఫస్ట్ స్టాప్. ఈ రోజు డైవర్ట్ అయింది కదా, దాని గురించి. 10:15 అయితే దాటింది. ఇప్పుడే మన ట్రైన్ విశాఖపట్నం నుంచి బయలుదేరింది. ఏపీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సోర్స్ స్టేషన్ నుంచి లేట్ గా బయలుదేరింది.
బాయ్ బాయ్ విశాఖపట్నం జంక్షన్, కలుద్దాం తొందరలో. విశాఖపట్నంలో బయలుదేరాక నెక్స్ట్ స్టాప్ ఇప్పుడు నాగ్పూర్ లో. అప్పుడు దాకా మన ట్రైన్ కి అఫీషియల్ గా స్టాప్ అయితే లేదు, డైవర్ట్ చేశారు కదా దాని గురించి. అండ్ రాత్రి అయిపోయింది, ఇప్పుడు నేను కూడా ఎక్కడ ఏమీ చూపించలేను, రేపు పొద్దున మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్ గైస్, ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్ అనమాట. ఒక ర్యాండమ్ స్టేషన్ లో మన ట్రైన్ అయితే ఆపారు, తుర్కెలా రోడ్. ఈ స్టేషన్ లో అయితే మన ట్రైన్ ఆపారు. ప్రస్తుతం మనం ఉన్నది ఒడిశాలో. అది వెళ్ళిపోతున్నాం. రాత్రి టీటీ గారు వచ్చారు, చెకింగ్ అది చేశారు అనమాట. సిగ్నల్ వచ్చింది, వెళ్ళిపోతున్నాం మనం. రాత్రి టీటీ గారు వచ్చారు, చెకింగ్ అది అయిపోయింది. ఇది వచ్చి A2 కోచ్ అనమాట. A2 కోచ్ మొత్తం గాలి, ఎవ్వడు లేడు. దేనికి అనుకుంటున్నారు? ట్రైన్ డైవర్ట్ అయింది కదా దాని గురించి. హరిశంకర్ రోడ్ స్టేషన్లో అయితే మన ట్రైన్ ఆల్మోస్ట్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ట్రైన్ రైల్వే స్టేషన్ అయితే రెనోవేషన్ అవుతుంది ఇక్కడ. అది ఆగిపోయింది మన ట్రైన్. ఏదో సమ్ సిగ్నల్ ఇష్యూ అనుకుంటా, ఇలా ఆగింది అలా బయలుదేరిపోతుంది. హరిశంకర్ రోడ్ నుంచి బయలుదేరిపోయింది కూడా. ఇక్కడి నుంచి రాయ్పూర్ రఫ్గా ఒక 170 కిలోమీటర్ల దాకా ఉండే ఛాన్సెస్ ఉంది. ప్రస్తుతం టైం అయితే చూడండి 9 అవుతుంది. మనమైతే వచ్చేసాం రాయ్పూర్కి. రాయ్పూర్ స్టేషన్ కోడ్ సింగిల్ లెటర్ R. నాగ్పూర్ దాకా అఫీషియల్ గా బ్రేక్ లేదు, కానీ తెలిసిందే కదా ఎక్కడంటే అక్కడ ఆపేస్తున్నారు మన ట్రైన్ ని. రాయ్పూర్ జోన్ వచ్చి SECR. రాయ్పూర్ లో బనానా తీసుకున్నాను అనమాట. మనకైతే సిగ్నల్ ఇంకా లేదు, రాలేదు. వెయిటింగ్. ప్లాట్ఫామ్ నెంబర్ 2 రాయ్పూర్ జంక్షన్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 లోకి ఇప్పుడు ఒక ట్రైన్ అయితే వస్తుంది, దుర్గ్ అంబికాపూర్. సిగ్నల్ అయితే వచ్చింది. మన ట్రైన్ కా ఆ ట్రైన్ కా అనేది తెలీదు. మన ట్రైన్ కాదు, ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది. ఆ ట్రైన్ వెళ్ళాక మన ట్రైన్ వెళ్తుంది అనుకుంటున్నాను నేను. మన కోచ్ మ్యానుఫ్యాక్చర్ అయింది ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై 2021. వెళ్ళిపోయింది ఆ ట్రైన్. మన ట్రైన్ బయలుదేరాలి నెక్స్ట్. రాయ్పూర్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ఇప్పుడే ఆ ట్రైన్ అయితే వచ్చింది. ఆ DMV ఇప్పుడే వచ్చింది. మొత్తం క్రౌడ్ అంతా దాని నుంచి దీని వాళ్ళే ఆల్రెడీ ఎక్కేశారు కూడా. వర్షం తగులుకుంది. రాయ్పూర్ దాటిగా క్రూజింగ్ స్పీడ్ అయితే చాలా తగ్గిపోయింది. రాత్రి మటుకు ఏ మాటగా మాట చెప్పుకోలే. రాత్రి ఉరికిచ్చారు తెలుసా అసలు ఆ బండి. బాబా ఏం కొట్టుడు బా. అటు సైడ్ ట్రాక్ పైన గూడ్స్. మనమైతే చాలా దగ్గరలో ఉన్నాం గోండియా జంక్షన్ కి. ఇప్పుడు దాకా మనం గోండియాని చూడలేదు. గోండియా జంక్షన్. మన ట్రైన్ నాకు తెలిసి ఇక్కడ ఆగదు, వెళ్ళిపోద్ది. ప్రస్తుతం టైం అయితే చూడండి 3:35 అయితే అవుతుంది. మనం అయితే వచ్చేసాం నాగ్పూర్. డైమండ్ క్రాసింగ్స్ అయితే క్రాస్ చేస్తున్నాం. డైమండ్ క్రాసింగ్స్
పదండి స్టేషన్లోకి వెళ్ళి మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. ఏదో ట్రైన్ అయితే బయటకు వస్తుంది, చూద్దాం ఏ ట్రైన్ ఇది. మహారాష్ట్ర ఎక్స్ప్రెస్. కొల్హాపూర్, గోండియా, పూణే, కొల్హాపూర్. ఇప్పుడు ఆ ట్రైన్ గోండియా వెళ్తుంది. అండ్ వెల్కమ్ టు నాగ్పూర్. మన ప్లాట్ఫామ్ అటు సైడ్ వచ్చింది. నాగ్పూర్ జంక్షన్. స్టేషన్ కోడ్ NGP. NJP కాదు, NGP. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే 2 గంటల 15 నిమిషాలకి అయితే నాగ్పూర్ రావాలి. 2 గంటల 20 నిమిషాలకి అయితే నాగ్పూర్ నుంచి బయలుదేరాలి. ప్రస్తుతం టైం అయితే చూడండి 3 గంటల 40 నిమిషాలు అయితే అవుతుంది. మనం అయితే వచ్చేసాం నాగ్పూర్. వచ్చాం నాగ్పూర్కి. ఆ ప్లాట్ఫామ్ మీద ట్రైన్ ఉంది కదా, అది ఏ ట్రైన్ తెలుసా? హౌరా ముంబై CSTM. ఇప్పుడు మనకి లోకో రివర్సల్ అయితే అవుద్ది. లోకో రివర్సల్ అయ్యి టువర్డ్స్ భూపాల్ సైడ్ అయితే వెళ్తాం. రాయ్పూర్ టు నాగ్పూర్ వచ్చాం కదా మనం. సో ఇప్పుడు లోకో రివర్సల్ అయితే అవుద్ది, డైరెక్షన్ చేంజ్ అవుద్ది. మన పక్క కోచ్ ఉంది కదా, ఇప్పుడు ఎక్కుతున్నారు జనాలు మన పక్క కోచ్లో. ఇప్పుడు దాకా ఖాళీగా వచ్చింది. ఇప్పుడు కూడా ఫుల్ ఏం అవ్వదు నాకు తెలిసి ఆ కోచ్. ప్లాట్ఫామ్ నెంబర్ 6 నాగ్పూర్. ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్. అదిగో లోకోమోటివ్ని అయితే విడదీశారు. ఇప్పుడు లోకో రివర్సల్కి వెళ్తుంది. కనిపించిందా? ప్లాట్ఫామ్కి ఇంకొక వైపు అనమాట. ఇప్పుడు మన లోకోమోటివ్ని అయితే చూపిస్తాను, వస్తుంది. అదిగోండి, అదే మన లోకోమోటివ్. WAP 7 లోకోమోటివ్. విశాఖపట్నం షెడ్ది WAP 7 లోకోమోటివ్. అటు సైడ్ ప్లాట్ఫామ్లోకి ఏదో ట్రైన్ వస్తుంది. ఏ ట్రైన్ చూద్దాం ఆగండి. తమిళనాడు ఎక్స్ప్రెస్. MGR చెన్నై సెంట్రల్ టు న్యూఢిల్లీ తమిళనాడు ఎక్స్ప్రెస్. అటు తమిళనాడు ఎక్స్ప్రెస్, ఇటు ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం 2 గంటల లేట్లో అయితే ఉన్నాం. చూద్దాం ఆ ట్రైన్ని పంపిస్తారా, మన ట్రైన్ని పంపిస్తారా ఫస్ట్. అన్యాయం అంటే అన్యాయం. తమిళనాడు ఎక్స్ప్రెస్ని పంపించేస్తున్నారు. ఎంత అన్యాయం జరిగిందో మనకి ఇప్పుడు. అరే ఇటు సైడ్ మనం చూడలేదు, ట్రైన్ వచ్చింది. ఏం ట్రైన్ ఇది? బై బాయ్ తమిళనాడు ఎక్స్ప్రెస్. ఫైనల్లీ 20 నిమిషాలు తక్కువ 5ంటికి అయితే మన ట్రైన్ బయలుదేరింది. 2 గంటల 20 నిమిషాల లేట్లో మనం నాగ్పూర్ నుంచి బయలుదేరాం. అటు సైడ్ ట్రైన్ ఏంటో చూద్దాం, లేదంటే నిద్ర పట్టదు మనకి. ఏం ట్రైనా అని. అరే అవి అడ్డంగా పెట్టేశారు, కనబట్టలేదే. ట్రై చేద్దాం. SMVBT దానాపూర్ నుంచి బెంగళూరు అయితే వెళ్తుంది ఇప్పుడు ఆ ట్రైన్. మన ఢిల్లీ ట్రాక్ పైన ఏమేమి ట్రైన్లు ఉన్నాయో తెలుసా ఇప్పుడు? 1 బెంగళూరు నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ప్రెస్ ఉంది. 2 తమిళనాడు ఎక్స్ప్రెస్ ఉంది. 3 AP ఎక్స్ప్రెస్ ఉంది. మన వెనకాల ఇంకెన్ని ట్రైన్లు వస్తాయో అదే ట్రాక్ పైన. చెప్పడం మర్చిపోయాను, వెల్కమ్ టు మహారాష్ట్ర. ఇప్పుడు దాకా మనం ఏమేమి స్టేట్లను కవర్ చేసామంటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఇప్పుడు మహారాష్ట్ర. నెక్స్ట్ స్టాప్ వచ్చి మధ్యప్రదేశ్లో ఉంటుంది. నెక్స్ట్ స్టాప్ ఏంటో తెలుసా? భోపాల్. బాయ్ నాగ్పూర్. పదండి మనం ఇంకా భోపాల్ వెళ్ళిపోదాం. మహారాష్ట్రకి బై బై చెప్పేసి మధ్యప్రదేశ్కి వెల్కమ్ కూడా చెప్పాలనుకోండి, అది వేరే విషయం. సంథింగ్ హ్యాపెనింగ్ అక్కడ.
ఇందాక మనం అలా వచ్చాం లోపలికి నాగ్పూర్కి, ఇప్పుడు ఇలా బయటకు అయితే వెళ్ళిపోతున్నాం. ఢిల్లీ మన క్రూజింగ్ స్పీడ్ ఇది. మధ్యప్రదేశ్ ప్రస్తుతం టైం వచ్చి 5 నిమిషాలు తక్కువ 9 అయితే అయ్యింది. మనం భోపాల్కి రఫ్గా ఒక 90 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం. ఇంకా గంట నుంచి గంటన్నర అయితే పట్టే ఛాన్సెస్ ఉంది. క్రూజింగ్ స్పీడ్ అయితే ఇలాగే వెళ్తుంది. మరి ముందున్న ట్రైన్స్ వెళ్ళట్లేదు అనుకుంటా, మంది కూడా స్లోగా వెళ్తుంది. గుడ్ మార్నింగ్ గైస్, ఇది నెక్స్ట్ రోజు. రాత్రి మనం మధ్యప్రదేశ్ అంతా ట్రావెల్ చేసి ఉత్తరప్రదేశ్కి అయితే వచ్చాం. ప్రస్తుతం ఆగ్రాకి ఒక 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం. ఆగ్రా వచ్చిందంటే మనం 1900 కిలోమీటర్లు ప్రయాణించినట్టు. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం 2 గంటల 20 నిమిషాలు లేట్లో అయితే మన ప్రయాణం కొనసాగుతుంది. వెల్కమ్ టు ఆగ్రాకాండ్. ఆగ్రాకాండ్కి అయితే వచ్చాం మనం. 2 గంటల 25 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం. మన బండి ఎలా వస్తుంది, అటు సైడ్ బండి అయితే వెళ్ళిపోతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఆగ్రా. అటు సైడ్ ఇంకొక ట్రైన్ అయితే వస్తుంది. ఏ ట్రైనో చూద్దాం. షాహీ భోపాల్ అంట. రాణి కమలాపతి స్టేషన్ నుంచి హజరత్ నిజాముద్దీన్ అయితే వెళ్తుంది ఆ ట్రైన్. 5:15 దాటింది, ఇంకా మన ట్రైన్కి అయితే సిగ్నల్ రాలేదనమాట. ఆగ్రాలోనే ఉన్నాం. 2 నిమిషాలు ఆపాలి అఫీషియల్గా, 10 నిమిషాలు పైన ఆగింది. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఆగ్రాకాండ్. ఆగ్రాకి 2-3 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. మన సౌత్ నుంచి వచ్చే ట్రైన్స్ అన్నీ కూడా ఆగ్రా క్యాండ్ మీదుగానే వెళ్తాయి. ఆగ్రా క్యాండ్ అంటే కంటోన్మెంట్ స్టేషన్ అని. స్టేషన్ కోడ్ AGC. అది 5 గంటల 18 నిమిషాలకి మన ట్రైన్కి అయితే సిగ్నల్ పడినట్టుంది. ఇప్పుడే బయలుదేరింది ఆగ్రా నుంచి. ఆగ్రా తర్వాత డైరెక్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది ఎక్కడ అనుకుంటున్నారు? న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లోనే. మథురా స్టాప్ ఉండదు అనమాట AP ఎక్స్ప్రెస్కి. ఇప్పుడే క్లీనింగ్ అది చేస్తున్నట్టు ఉన్నారు ఆగ్రా స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1లో. ఆగ్రా స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1ని. ప్లాట్ఫామ్ నెంబర్ 1 కూడా ఏదో ట్రైన్ అయితే వస్తుంది, చూద్దాం ఏం ట్రైనో. అరే పెట్ల పైన ఏం ట్రైన్? గూడ్స్ క్యారియర్ అనుకుంటా. ఎస్, గూడ్స్ క్యారియరే. ఆటోమొబైల్ క్యారియర్. ఏమున్నాయో అందులో. బైకులు ఉంటాయి అనుకుంటా. ఏం బైకులు? సర్లే, ఇంకా ఆగ్రా స్టేషన్కి బాయ్ చెప్పేద్దాం. యూపీ నుంచి మనం ఢిల్లీకి అయితే వెళ్ళిపోదాం పదండి. మన ట్రైన్ని ఇంకొక ట్రైన్ ఓవర్టేక్ చేస్తుంది. ఏ ట్రైన్ అనుకుంటున్నారు? ఆగ్రాలో చూసాం కదా భోపాల్ది, ఆ ట్రైన్ అనమాట. AP ఎక్స్ప్రెస్ని ఓవర్టేక్ చేసి పడేస్తుంది. ఇది 2వ ఓవర్టేక్. మథురా జంక్షన్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం మనం. ఆగ్రా దాటేగా ఎంత స్లోగా అంటే అంత స్లోగా తీసుకెళ్తున్నారు. 2 ట్రైన్లు మన ట్రైన్ అయితే ఓవర్టేక్ చేసి. ఏంటో. కోసికలన్ స్టేషన్ అయితే దాటేసాం ఇప్పుడే. వెరీ సూన్ పల్వాల్ కూడా దాటేస్తాం. పల్వాల్ దాటాక ఇంకా ఢిల్లీకి అయితే ఎంటర్ అయిపోతాం. అంటే మధ్యలో ఇంకా స్టేషన్స్ ఉన్నాయనుకోండి. ఓక్లా స్టేషన్ ఉంటుంది, ఫరీదాబాద్ ఉంటుంది, హజరత్ నిజాముద్దీన్ ఉంటుంది. ఇవన్నీ క్రాస్ చేశాక న్యూఢిల్లీ స్టేషన్కి వెళ్తాం. క్రాస్ ఓవర్ అయితే పడింది. అది ఏ ట్రైనో తెలుసా? హజరత్ నిజాముద్దీన్ టు ఎర్నాకులం మంగళ లక్షద్వీప్ ఎక్స్ప్రెస్. తేజస్ ఇప్పుడే మన ట్రైన్ ఓవర్టేక్ కొడుతుంది. తేజస్ రాజధాని. క్రూజింగ్ స్పీడ్ స్టేషన్లో. ఏం స్టేషన్ ఇది? ఓక్లా అనుకుంటా. ఓక్లా స్టేషన్ కానీ ఫరీదాబాద్ కానీ వేసి కొట్టి పడేస్తున్నారు అసలు. 3 ట్రైన్లు ఓవర్టేక్ చేసే మన ట్రైన్ ఈరోజు పొద్దున్నే ఫరీదాబాద్ స్టేషన్ వెళ్ళింది ఇప్పుడే. హజరత్ నిజాముద్దీన్ ఏదో ట్రైన్ ఉంది, హిందీలో రాసింది. రాణి కమలాపతి స్టేషన్ హజరత్ నిజాముద్దీన్. ఇదే అనుకుంటా భోపాల్ ఎక్స్ప్రెస్. అదే భోపాల్ కనిపించింది కదా మనకి.
నిజాముద్దీన్ స్టేషన్ని క్రాస్ చేయాలి. ఇప్పుడు క్రాస్ చేస్తే మనకి న్యూఢిల్లీ స్టేషన్ వస్తుంది. ఏపీ ఎక్స్ప్రెస్ని ఎంత లేట్గా నడుపుతున్నారంటే అంత లేట్గా నడుపుతున్నారు. ఇక్కడి నుంచి ఆగ్రా దాకా బాగానే వచ్చింది. అక్కడి నుంచి చొక్కా చూపించేస్తున్నారు తెలుసా. హజరత్ నిజాముద్దీన్ బాయ్ 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 కాదు, ఇక్కడ ఆగేలాగా ఉంది మన ట్రైన్ ఆపేశారు. అది నిజాముద్దీన్ నుంచి బయలుదేరిపోయాం. మనం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలో ఉన్నాం. ప్రగతి మైదాన్ స్టేషన్ అయితే దాడుతున్నాం. ప్రగతి మైదాన్ అంటే తెలుసు కదా, అన్ని ఎక్స్పోలు ఇక్కడ అవుతాయి మ్యాక్సిమం. ఇక్కడ ఒకటి, నెక్స్ట్ నోయిడాలో ఇంకొకటి. అబ్బా, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అవుటర్లో స్లో చేస్తారు మళ్ళీ. అదంతా కూడా కోచ్ మెయింటెనెన్స్ సెంటర్. ఒకప్పుడు మన ట్రైన్ కలర్స్ అవి బ్రౌన్ కలర్లో ఉండేవి. అండ్ రాజేంద్ర నగర్ న్యూఢిల్లీ తేజస్ రాజధాని ఎక్స్ప్రెస్ అయితే ఉంది అటు సైడ్, బీహార్ది. అది 5 గంటల 40 నిమిషాలకు దింపాల్సిన ట్రైన్ ఈ టైంకి దింపింది. ఈ డైవర్టెడ్ రూట్ ఉంది కదా, కొన్ని రోజులు ఈ ట్రైన్ ఈ రూట్లో తిరుగుద్ది అనమాట. నెక్స్ట్ యథావిధిగానే తిరుగుద్ది మన ఏపీ ఎక్స్ప్రెస్. ఏదైనా చెప్పండి, మ్యాటర్ ఏంటో తెలుసా, మన పాత రూటే బెటర్. నాకు ఈ ట్రైన్ టికెట్ రాజమండ్రి నుంచి న్యూఢిల్లీ వరకు 3010 రూపాయలు అయితే పడింది, ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ అనమాట. కాకపోతే నేను ఆ పాత టికెట్తోనే విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం నుంచి నేనైతే ట్రైన్ జర్నీ చేశా. ఆఫ్ కోర్స్ విశాఖపట్నం దాకా నేను బస్సులో వచ్చాను అనుకోండి, అది వేరే విషయం. మా ట్రైన్ 9వ నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చింది. 9వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలంటే చొక్కలు కనిపిస్తాయి అనమాట. మొత్తానికి అయితే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి నా హోటల్కి అయితే వచ్చాను. నా హోటల్ వచ్చి పహాడ్గంజ్లో బుక్ చేసుకున్నాను అనమాట. అప్రాక్సిమేట్గా 1800 రూపీస్ ఇంక్లూడింగ్ ఎర్లీ చెక్ ఇన్ అయితే నాకు పడింది. ఎర్లీ చెక్ ఇన్ అంటే ప్రస్తుతం టైం అయితే చూడండి 9:45 అయితే అవుతుంది. జనరల్గా ఢిల్లీలో చెక్ ఇన్స్ అన్నీ కూడా 12 o'clockకి 1 o'clockకి 2 o'clockకి ఉంటాయి అనమాట. సో ఎర్లీ చెక్ ఇన్తో పాటు 1800 రూపీస్ అయితే పడిందని చెప్పాను కదా. నెక్స్ట్ వ్లాగ్ ఒక ఇంటర్నేషనల్ వ్లాగ్ ఉంటుంది అనమాట, ఇంటర్నేషనల్ జర్నీ ఉంటుంది. సో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ న్యూఢిల్లీ. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.